ఈరోజు క్రైస్తవ్యాన్ని అణచివేయడానికి చూసి లోకస్తులు కూడా అదే గతి. అసహ్యపడి ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాడు ఈ పక్కన దాడి చేస్తుంటే ఆ పక్కన రెట్టింపు సంఖ్యలో ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. మరి వాడు పెట్టుకుంటుంది ఎవరితో? వాడు యుద్ధం చేస్తుంది ఎవరితో? సైన్యములకు అధిపతి యెహోవాతో. నడుస్తుందా వాడి ఫైటింగ్? వాడు ఒక దగ్గర మూసేస్తే 14 దగ్గర ఓపెన్ అవుతుంది. వాడు 14 చోట్ల మూసేస్తే 140 చోట్ల ఓపెన్ అవుతుంది. వాడు 140 చోట్ల మూసేస్తే 1400 చోట్ల ఓపెన్ అవుతుంది. అయ్యిద్ది అంతే. 1400 చోట్ల మూస్తే 14,000 చోట్ల ఓపెన్ అయ్యిద్ది అంతే. వాడు 100లోకి వచ్చాడంటే అది వేలల్లోకి పోయిద్ది. వాడు 10లో ఉన్నప్పుడు 100లోకి వచ్చింది. 100లోకి వచ్చాడా అది వేలల్లోకి పోయింది. వేలల్లో కూడా వచ్చి ఇక లక్షల్లోకి పోయింది. లక్షల్లో కూడా వచ్చి ఇక కోట్లకే. ఆపలేడు. గత 18 సంవత్సరాల సేవ, ఇంచుమించు 22 సంవత్సరాల విశ్వాస యాత్రల్లో నేను గుర్తించింది అది. 22 సంవత్సరాలు ప్రభుత్వం నడుస్తున్న ఈ నడకలో నేను గుర్తించింది అది. ప్రియమైన బిడ్డలారా, నీ విస్తరణను స్పిరిచువల్గాను భౌతికంగాను కూడా నిన్ను అడ్డుకోవడానికి శత్రువు 4 రకాలుగా నీ మీద దాడి చేసి, నీ మనస్సుని గందరగోళంలో పడేసి, నీకు మనశ్శాంతి లేకుండా చేసి, అశాంతిని మిగిల్చి, కృంగదీసి, లొంగ తీసుకోవటానికి చూస్తున్న వేళ నీవు స్పందించవలసిన తీరు ఇది అని లేఖనంలో రాయించాడు దేవుడు. ఏంటో తెలుసా? ఏ విస్తరణను అడ్డగించాలని ట్రై చేస్తున్నాడో దానికి రెట్టింపుగా నువ్వు విస్తరించాలి, కానీ నువ్వు అణిగిపోకూడదు అంటున్నాడు. ఎవరి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. ఎవరు ప్రస్తుతం